శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ఫిబ్రవరి 9వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటున్నాయి అని పరిశీలించినప్పుడు ఏదైనా ఆ వారంలో మనకి ఆ గ్రహస్థితి కానీ మిగతా వ్యవహారాలు కానీ అనుకూలంగా ఉండాలంటే ధనయోగాలు ఎక్కువగా ఏర్పడవలసి ఉంటుంది. మరి ఇప్పుడు ఈ రాశి వారికి ఈ వార ప్రారంభంలోనే లాభస్థానంలో శుక్రరాహుల కలయిక, ఏకంగా రాశ్యాధిపతి లాభస్థానంలో ఉచ్చస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే జాతకుడు ఆశించిన దానికన్నా అధిక మొత్తంలో ధన సంపాదన రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే శుక్రుడికి షష్టాధిపత్యం కూడా ఉండడం వల్ల గతంలో మీరు ఇచ్చినటువంటి ధనం వసూలు అవ్వడం కానీ, అలాగే ఉద్యోగంలో ప్రమోషన్ ద్వారా మీకు జీతం పెరగడం కానీ జరిగే అవకాశం ఉన్నది. అలాగే శుక్రరాహులు కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే మీకు విదేశంలో ఉన్నటువంటి మీ బంధువులు అవ్వచ్చు, మీ మిత్రులు అవ్వచ్చు, వారి ద్వారా మీరు ఊహించిన దానికన్నా అధికమైనటువంటి సహాయ సహకారాలు లభించే అవకాశం ఉంది. అలాగే బాగా అధికార హోదాలో ఉన్నటువంటి స్త్రీలు, అంటే మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ బంధువులు అనుకుందాం, అది మీ అమ్మగారు అవ్వచ్చు, మీ భార్య అవ్వచ్చు, మీ కుమార్తె కూడా అవ్వచ్చు. అంటే శుక్రుడు వీటి కారకుడు అవుతుంటాడు కాబట్టి వారి ద్వారా మీకు మీ యొక్క అవసరాలకి తగు విధంగా వారు మాట సహాయం కానీ ధన సహాయం కానీ చేసే అవకాశం ఉన్నది. సో ఏదైనా ఈ ఆర్థికపరమైనటువంటి లాభం మాత్రం అటు విదేశం వల్ల, స్వదేశం వల్ల, వ్యక్తిగతంగా మీరు చేస్తున్నటువంటి ఉద్యోగం వల్ల ఎక్కువగా ఇది వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే నూతన ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నారో అది ఎక్కువగా ఏంటంటే విదేశ సంస్థల్లో కానీ, సినిమా రంగంలో కానీ, సాఫ్ట్వేర్ రంగంలో కానీ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ గ్రహస్థితి అనుకూలంగా చాలా లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద శుక్రుడు ఓకే. ఇక ధనస్థానంలో కుజగ్రహ సంచారం ఒక విధంగా ధనం వచ్చినప్పుడు కూడా కుటుంబ అవసరాలకైతేనే, స్థిరాస్తి కొనే విషయంలో అయితేనే, ఎవరికన్నా రుణం తీర్చే విషయం అయితేనే ఎక్కువగా ధనం ఖర్చు పెట్టవలసి ఉంటుంది. సో ఏదైనా కుటుంబ సభ్యుల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, పరస్పరం దూషించుకోవడం, అధికంగా ధనం ఒకేసారి మీ కుటుంబానికి రావడం వల్ల దాన్ని పంచుకునే విషయంలో కానీ, దాచుకునే విషయంలో కానీ ఏదో విధమైన మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది. ఇదే సమయంలో మీ కుటుంబంలో కొంతమంది వేరే కాపురం పెట్టడం కానీ, మీ కుటుంబం నుంచి విడిపోవడం కానీ జరిగే అవకాశం ఉంటుంది. బట్ ఏదైనా మీరు మీ బంధువులతో, ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్నప్పుడు చాలా సౌమ్యంగా వారికి అనుకూలంగా మాట్లాడితేనే మంచిది తప్ప ఏమాత్రం కఠినంగా, కోపంగా వ్యవహరించినా అది కుటుంబ విచ్ఛిన్నానికి కూడా కారణమయ్యే అవకాశం ఉన్నది. ఇక ఇంచుమించుగా మనకి ఇదే వారంలో మరి 11వ తారీఖున బుధగ్రహం దశమ స్థానంలోకి వస్తూ అక్కడ ఉన్నటువంటి శని భగవానుతో కలిసి ఉండడం వల్ల మరి మీకైతే నూతన వ్యాపార అవకాశాలు రావడం జరుగుతుంది. చేస్తున్నటువంటి వృత్తితో పాటు అదనపు ఆదాయం కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అలాగే మీ నైపుణ్యాన్ని అంతా మీ వృత్తిలో ప్రవేశించడం జరుగుతుంది. దానివల్ల కొంత గుర్తింపు కూడా రావడం జరుగుతుంటుంది. బట్ ఏదైనా ఈ శని బుధుల కలయిక మీరు కొత్త వృత్తి ప్రారంభించడానికి, ఉన్న వృత్తితో పాటు వేరే వృత్తిలోకి మారడానికి కానీ చాలా వరకు వ్యాపార పరంగాను, ఉద్యోగపరంగా కూడా కొన్ని తప్పనిసరి మార్పులు వచ్చే అవకాశం ఉంది. అది మీకు లాభసాటిగానే ఉంటుంది తప్ప ఏమాత్రం దానికోసం ఇబ్బంది పడే అవకాశం అయితే లేదు. ఇక ఇంచుమించుగా 12వ తారీఖు రాత్రి సుమారు 9:30 రవి దశమస్థాన సంచారంలో ప్రవేశించడం జరుగుతూ ఉంటుంది. అంటే సూర్యుడు దశమస్థానంలో దిగ్బలుడై ఉంటాడు. అందువలన ఏంటంటే ఎవరైతే ఈ రాశిలో ప్రభుత్వ రంగ ఉద్యోగంలో చేస్తున్న వారికి అధికార హోదా పెరుగుతుంది. మీరు ఏ రంగంలో ఉన్నా చాలా కఠినంగా వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే ఏదైనా ప్రభుత్వ సంబంధించిన పనులు మీకు కావాల్సి ఉన్నా, ఏదైనా ప్రభుత్వంలో ఉన్నటువంటి పదవి కొరకు ప్రయత్నం చేస్తున్నా ఈ సమయంలో ప్రభుత్వం మీకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సరే, ఆదాయ వనరుల్లో కూడా మీకు ప్రభుత్వ పథకాలు అనుకూలంగా రావడం కానీ, ముఖ్యంగా విద్యార్థులకి స్కాలర్షిప్లు లాంటివి రావడం కానీ, వారి యొక్క విద్యకు తగిన ప్రతిఫలం రావడం కానీ జరిగే అవకాశం ఉంది. ఇక్కడ ఈ రవి బుధులు బుధాదిత్య యోగ ప్రభావం ఏంటంటే జాతకుడు ముఖ్యంగా ఇది విద్యార్థులకి లాభసాటిగా ఉంటుంది. శని బుధుల కలయిక వల్ల అంటే వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి లాభసాటిగా ఉంటుంది. మొత్తం మీద దశమ స్థానం, అటు ఏకాదశ స్థానం, అటు ధనస్థానం ఈ వారం అంతా మీకు అనుకూలంగా ఉండడం వల్ల చాలా వరకు వారం అంతా చాలా బిజీ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతూ ఉంటుంది. అలాగే రాశి యందు గురువు
ప్రస్తుతం రుజుమార్గంలో ఉండడం వల్ల ఏదైనా మంచి కార్యక్రమాలు మంచి ప్రయత్నాలు మీకు అనుకూలిస్తాయి. అలాగే వ్యక్తిగతంగా మీ యొక్క నడవడికలోను ఆలోచనలో కూడా చాలా మార్పు రావడం జరుగుతుంటుంది. ఎక్కువగా మంచి వారితో కాలక్షేపం చేయడం, మంచి సాంప్రదాయాలు పాటించడం, అలాగే ఏదైనా దైవం గురించి దేవుని గురించి ఎక్కువగా తెలుసుకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా మీ వృషభ రాశి వారికి గురువు రాశిలో ఉన్నంత వరకు అన్ని గ్రహాలు కూడా ఇంచుమించుగా మీ ప్రయత్నం బట్టి చాలా వరకు సహకరించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఈ గోచారాన్ని, రాసుల్ని, నక్షత్రాల్ని, గ్రహాల్ని ఫాలో అవుతున్న వారికి ఖచ్చితంగా వాటి ప్రభావాన్ని మంచి కానీ చెడు కానీ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే నమ్మిన వాళ్ళకి నమ్మినంత. ఏదైనా ఆ గ్రహానికి సంబంధించినటువంటి పరిహారం చేసుకునేటప్పుడు ముఖ్యంగా ఇప్పుడు ఈ మాఘమాసం అన్నది ఏంటంటే మీకు ఎటువంటి ఫలితాన్నైనా చాలా శీఘ్రంగా తొందరగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ నెలలో ఎక్కువగా ఎవరైతే చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఎదుర్కోవడం జరుగుతున్నది అనుకున్న వాళ్ళకి అంటే బాగా ఫైనాన్షియల్ స్ట్రెస్ ఉంటుంది, ఏ పని చేద్దామన్నా ముందుకు వెళ్ళలేకపోతుంటారు. అటువంటి వాళ్ళకి ఏంటంటే ఒక గొప్ప రెమెడీ మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక 3 సంఖ్య వచ్చే విధంగా ఒక 3 కేజీల 300 గ్రాముల లేదంటే 3 పిడికెళ్ళ అటుకులు తీసుకోవాల్సి ఉంటుంది. అంటే మామూలుగా ఈ పేపర్ అటుకులు అవి కాకుండా మరి పూర్వకాలంలో ఉన్నటువంటి అటుకులు ఒక 3 సంఖ్య వచ్చే విధంగా 300 గ్రాములు తీసుకోండి. దాంట్లో ఒక 100 గ్రాములు బెల్లాన్ని పొడిగా చేసి కలిపి అంటే ఏదైనా ప్రసాదంగా తయారు చేసి ఏదైనా విష్ణుమూర్తి సంబంధించిన ఆలయంలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నా విష్ణుమూర్తి సంబంధించిన టెంపుల్లో నైవేద్యంగా సమర్పించి అక్కడ ఉన్నటువంటి భక్తులకి పంచిపెట్టడం వల్ల చాలా శీఘ్రంగా ఇమీడియట్గా మీకు రావాల్సినటువంటి ధనం రావడం కానీ దాని ఫలితం మీరు అనుభవంలోకి రావడం జరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఫస్ట్ టైం చేయడం వల్ల పెద్దగా ఫలితం కనబడకపోతే మళ్ళా ఒక వారం గ్యాప్ ఇచ్చి మళ్ళా చేయడం వల్ల కూడా ఫలితం రావడం జరుగుతుంది. ఇంకా మూడోసారి చేసే పని లేకుండానే రావడం జరుగుతూ ఉంటుంది. ఇది ముఖ్యంగా మీరు బుధవారం రోజు కానీ శనివారం రోజు కానీ చేసే ప్రయత్నం చేయండి, ఖచ్చితమైన ఫలితం పొందుతూ ఉంటారు. అలాగే ఏదైనా అమ్మవారి ఆలయంలో కనకదుర్గ కానీ ఏ అమ్మవారి టెంపుల్లో అయినా పర్లేదు, ఒక శుక్రవారం రోజు ఒక 9 తమలపాకులు తీసుకోండి. 9 తమలపాకులు కలిపి ఆ తమలపాకులతో పాటుగా ఒక దానిమ్మ ఫలం మంచి రౌండ్గా ఉన్నది, ఎటువంటి మచ్చలు లేనిది, చాలా ఫలది మంచి ఫ్రూట్ఫుల్గా ఉన్నదాన్ని అమ్మవారి ఆలయంలో తమలపాకులతో కలిపి శుక్రవారం కానీ మంగళవారం కానీ ఇచ్చి మీ మనసులో కోరుకోవడం వల్ల కూడా మరి తొందరగా మీకు సంపద చేకూరే అవకాశం ఉన్నది. ఈ విధంగా చేయడం వల్ల అలాగే కొంతమంది అవకాశం ఉన్నవాళ్ళు మంగళవారం రోజు సాయంకాలం పూట అంటే సాయంకాలం 6 నుంచి 7 గంటల మధ్యలో 8 గంటల మధ్యలో ఏదైనా హనుమాన్ ఆలయంలో హనుమాన్ టెంపుల్లో 6 గులాబీ పువ్వులు స్వామివారికి సమర్పించడం వల్ల కూడా తొందరగా మీకు ఏదైనా ఓర్పు సహనంతో చేయవలసి ఉంటుంది. ఏ పరిహారం అయినా ఒకే సమయంలో నమ్మకంతో చేయవలసి ఉంటుంది. ఈ పరిహారానికి ఉపయోగించే వస్తువులు కూడా చాలా నీట్గా శుభ్రంగా ఉండాలన్నమాట. ఇప్పుడు తమలపాకులు తీసుకుందాం అనుకుందాం, అవి ఏమాత్రం చిరిగిపోకుండా పుచ్చిపోకుండా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. నమ్మకంతో చేయడం వల్ల ఇప్పుడు చెప్పినటువంటి రెమెడీలన్నీ కూడా నాకు నేను చెప్పినవి కాకుండా చాలా కాలంగా పెద్దవాళ్ళు చెప్పినవి స్వయంగా చాలామంది పాటించి దానివల్ల ఫలితం పొందినవి కూడా ఉన్నాయి. కాబట్టి చిన్న రెమెడీ ఒకసారి ఆచరించి చూడండి, కష్టాల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. స్వస్తి.